యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని కృప తెలివిగల ఉపదేశము వంటిది. ఇది విశ్వాసులకు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అని నేర్పిస్తుంది. నేను రక్షణ ఇచ్చాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అని కృప ఎప్పుడు కూడా చెప్పదు. పాపానికి, స్వార్థానికి, సైతానుకు వద్దు అని చెప్పడం, దేవునికి, భయభక్తులకు, మంచితనానికి అవును అని చెప్పడం నేర్పిస్తుంది. ఈ విషయాలు మనం ఇంకా నేర్చుకోకపోతే కృప మనకు ఉపదేశించిందా, మనల్ని రక్షించిందా అనే ప్రశ్నలు చేయాలి. ఎలా జీవించాలో కృప ద్వారా నేర్చుకోవడమే క్రీస్తులో మనకు ఆధ్యాత్మిక జీవితం ఉంది అనడానికి రుజువు. ప్రార్థన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ లోక రక్షకుడు అయినటువంటి నీవు మాకు అనుగ్రహించినటువంటి కృపలో మేము అనుదినము అభివృద్ధి పొందినట్లుగా నీ కృప వెంబడి కృప చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.